దేశ రక్షణలో ప్రధాన భూమికను వహిస్తుంది ఫ్రాంటియర్స్ యొక్క పరిరక్షణ. ఫ్రాంటియర్ ఏరియాస్ అంటే మన దేశం మిగతా దేశాలతో ఉన్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ, అలాగే ఆ బార్డర్ ఏదైతే ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుందో అక్కడ చాలా నిఘా కానీ, స్కానర్ కానీ, అలాగే అక్కడ ప్రత్యేకమైనటువంటి పరిరక్షణ చాలా అవసరం ఉంటుంది. దాని ఆవశ్యకత ఏంటి అంటే ఈ మధ్య రోజుల్లో చొరబాటుదారులు, అలాగే అక్రమంగా వలసదారులు, అలాగే ఈ మూమెంట్ ఇల్లీగల్ ట్రాన్సిట్ ఫ్రమ్ వన్ ఎండ్ టు ద అదర్ అనేటువంటిది చాలా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఈరోజు చూస్తున్నాం. భారతదేశంలోనే భారత ప్రభుత్వం ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. అదేంటి అంటే మన ఫ్రాంటియర్స్ను మనం కాపాడుకోవాలి. మనకు ఉన్నటువంటి ఫ్రాంటియర్స్ కూడా, ఫ్రాంటియర్స్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులు, శక్తులు, వ్యవస్థలు కూడా చాలా డేంజరస్గా ఈరోజు పరిణమిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మనం చూస్తాం. ఈరోజు ఇటు బెంగాల్లో మనం చూసినట్టయితే సువేందు అధికారి, ఇప్పుడు నూతన ముఖ్యమంత్రి అయినటువంటి సువేందు అధికారి కూడా చక్కటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకు వెళ్తున్నారు. అదేంటి అంటే ఇంతవరకు భారత్కు బంగ్లాదేశ్కు మధ్య ఉన్నటువంటి ఒక ఫ్రైల్ బార్డర్ ఏదైతే ఉందో దాన్ని బీఎస్ఎఫ్కు దాన్ని ఇవ్వటం, హ్యాండ్ ఓవర్ చేయటం, అలాగే అక్కడ కంచె నిర్మించేటువంటి, అలాగే ఒక పకడ్బందీగా డిమార్కేషన్ ప్రాసెస్ అనేటువంటిది మొదలు పెట్టడం, అలాగే ఇల్లీగల్ ట్రాన్సిట్ను అడ్డుకోవటం, ఇలా ఎక్స్టర్నల్గా వాళ్ళ యాక్టివిటీస్ చేయడమే కాకుండా ఇంటర్నల్గా కూడా ఎవరైతే ఇంతకు ముందే ఇక్కడ వలసదారులు ఉన్నారో వాళ్ళు అన్డాక్యుమెంటెడ్ పీపుల్, అంటే ఎవరైతే సరిగా మన సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 2019కి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ లేని అన్డాక్యుమెంటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హోల్డింగ్ క్యాంప్స్లో ఉంచి అక్కడి నుంచి బీఎస్ఎఫ్ గార్డ్స్కి వాళ్ళని పంపించి బీఎస్ఎఫ్ విల్ హ్యాండ్ ఓవర్ దెమ్ టు ది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆఫ్ బంగ్లాదేశ్. అలాంటి ఒక ప్రక్రియను ప్రారంభం చేసినటువంటి నేపథ్యంలోనే మరొక అద్భుతమైనటువంటి ఒక మీటింగ్ జరిగింది బికనెర్లో హోంమంత్రి అయిన అమిత్ షా గారి సారథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి, అలాగే అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, అలాగే పోలీస్ ఆఫీసర్స్తో జరిగినటువంటి ఒక మీటింగ్లో కొన్ని సంచలనాత్మకమైనటువంటి విషయాల్ని అమిత్ షా అక్కడ వారికి వినిపించారు. అలాగే వాటి ద్వారా దేశ రక్షణను ఎలా పెంపొందించుకోవాలనేటువంటి విషయాన్ని కూడా అక్కడి నుంచి సంకేతాలు ఇచ్చారు. మరి ఆ సంకేతాలు ఏంటి, వాటి యొక్క లాంగ్ టర్మ్ ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేవి ఇప్పుడు మనం చూద్దాం. భారతదేశానికి ఒకవైపు బంగ్లాదేశ్ నుంచి మనకి థ్రెట్ ఎలా ఉంది ఇక మన అందరికీ తెలుసు. రాజస్థాన్, కచ్ ఈ ప్రాంతంలో, గుజరాత్ ఈ ప్రాంతాలన్నిటి కూడా పాకిస్తాన్ నుంచి ఎటువంటి థ్రెట్ ఉందో మనందరూ ముందు నుంచి చూస్తున్నాం. భారతదేశానికి నలుమూలలు కూడా ఈ విధంగా మనం పెనిన్సులా కాబట్టి మనకు 3 sides వాటర్ ఉంది. అండ్ ఆన్ ది నార్దర్న్ సైడ్ ఆఫ్ ఇండియా మనకు ఎలా ఉందంటే ఒకవైపు ఏమో పాకిస్తాన్తో థ్రెట్, ఒకవైపు చైనా, ఇంకోవైపు బంగ్లాదేశ్, మయన్మార్ ఒకవైపు, ఇలా రకరకాల దేశాలతో మనకు సంబంధం ఉన్నటువంటి నేపథ్యంలో మనం చూసాం. చికెన్ స్నేక్ అనేటువంటి ప్లేస్ కూడా మనకు ఎంత ముఖ్యమో, ఎందువల్ల అంటే దట్స్ ఎ కైండ్ ఆఫ్ న్యారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ కనెక్టింగ్ ద మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా విత్ ద 7 sisters ఆఫ్ నార్త్ ఈస్ట్ అని మనం అంటాం. అక్కడున్న 7 రాష్ట్రాలతో మెయిన్ ల్యాండ్ అయిన భారత్కు ఉన్న సంబంధం ఒక చిన్న పార్టీ, ఒక ఏరియా ద్వారా ఉంది. కాబట్టి ఆ ఏరియా కూడా ఇప్పుడు మనం సంరక్షించుకోవాలి. అది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అత్యాధునికమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో 24/7 సర్వీలెన్స్తో అక్కడ వాళ్ళు ప్రత్యేకమైనటువంటి యాక్టివిటీస్ చేపట్టి ఆ ఏరియాని ఇప్పుడు పకడ్బందీగా సంరక్షిస్తూ ఉన్నారు. మరి ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ఇక్కడ మనం చూస్తే బికనెర్లో అమిత్ షా గారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో వారు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. బార్డర్ ఏరియాకు 15 kilometers ఆ స్పేస్లో, ఆ జోన్లో ఉన్నటువంటి ఇల్లీగల్ స్ట్రక్చర్స్, అంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ బిల్డింగ్స్ కానటువంటి ఏ స్ట్రక్చర్ అయినా సరే దాన్ని డెమాలిష్ చేయాలి అని ఈరోజు పిలుపునిచ్చారు. దానికి కారణం చాలా స్పష్టం. ఎందువల్ల అంటే ఈ మధ్యకాలంలో డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, అలాగే ఈ ట్రాఫికింగ్ ఆఫ్ ది టెర్రరిస్ట్, అలాగే మనం చూస్తున్నాం ఇల్లీగల్ ఎంటిటీస్ ఆర్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్. ఆ ఎండ్ నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి చొరబాటు అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ చర్య అనేటువంటిది భారతదేశానికి ఒక అతి గొప్ప మలుపుగా మనం అనుకోవచ్చు. రక్షణ శాఖ అనేటువంటిది చాలా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఈ ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఎప్పుడైతే ఉంటాయో వాటి వల్ల
ఎవరైతే టెర్రరిస్ట్ ఏదైనా ఒక ఆపరేషన్ వాళ్ళు ప్లాన్ చేస్తారో వాళ్ళకి ఎస్కేప్ రూట్స్ కూడా వెతుక్కోవడానికి ఉపయోగపడతాయి, హైడౌట్స్గా కూడా ఉపయోగపడతాయి. ఇంకోటి, మనం ట్రేస్ అవుట్ చేయాలంటే కూడా ఇవి చాలా అబ్స్టకల్స్గా ఉంటాయి కాబట్టి ఆ అబ్స్టకల్స్ని కంప్లీట్గా తీసేయాలి. ఓన్లీ గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్లేసెస్, డిఫెన్స్ అప్రూవ్డ్ ప్లేసెస్, మరీ ముఖ్యంగా బార్డర్ సెక్యూరిటీ ఏరియాస్లో BSF, CBDT మనం అలా చూసాం. ఇలాంటి స్పెషలైజ్డ్ ఫోర్సెస్ ఉన్నటువంటి ఆ ఎంటిటీస్ మాత్రమే అక్కడ ఉండాలి. మరి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంప్లిమెంట్ కనుక అయితే కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అంటే, మనం ఎప్పుడైతే మన బార్డర్ను సరిగా సర్వీలెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఓన్లీ అప్రూవ్డ్ సెంటర్స్ అక్కడ ఉంటాయో చొరబాటు అనేటువంటి చాలా కష్టంగా ఉంటుంది. అలాగే మనం హైడౌట్స్ను కంప్లీట్గా డెమాలిష్ చేయటం వల్ల టెర్రరిస్ట్ అక్కడ దాచుకోవడానికి స్థావరాలు ఉండవు. అలాగే వాళ్ళు చేసేటువంటి ప్లాన్స్ను కూడా మనం ఫాయిల్ చేయొచ్చు, ఈజీగా వాటిని అబ్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళని ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా చాలా ఉంటాయి. ఇక ఇలాంటి ఒక నిర్ణయం వల్ల మనం ఆ బార్డర్ సెక్యూరిటీ ఏరియాలో మనకు కావాల్సినటువంటి డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ని అక్కడ పెట్టుకోవటం వల్ల మనము మన దేశంలోకి చొరబాటుదారులను నిరోధించడమే కాకుండా వేరే దేశంలో జరిగేటువంటి విషయాల్ని కూడా మనం గమనించగలిగేట్టు ఒక సామర్థ్యం ఉంటుంది. ఎందువల్ల అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేది ఒక హెల్త్ విషయంలోనే కాదండి, డిఫెన్స్ ఆఫ్ ది కంట్రీలో కూడా చాలా ముఖ్యం. ఒక శత్రువు వచ్చి మనపై దాడి చేసిన తర్వాత మనం రియాక్ట్ అయ్యే దానికంటే శత్రువు యొక్క కదలికలను మనం పసిగట్టి దానికి తగిన చర్యలు తీసుకోవడం కూడా అంతకంటే చాలా ప్రధానం. కాబట్టి భారత ప్రభుత్వం ఇప్పుడు ఆ విధమైనటువంటి ఆలోచనలో ఉంది. బార్డర్ ఏరియాకు 15 కిలోమీటర్స్ స్పాన్, అంత స్పాన్లో ఆ జోన్లో ఎటువంటి ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఉండకూడదు. ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ప్లేసెస్ అండ్ ఎస్పెషల్లీ డిఫెన్స్ రిలేటెడ్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉండాలి అనేటువంటి ఉద్దేశం మాత్రం నిజంగా ఒక గొప్ప నిర్ణయంగా నేను భావిస్తాను. దానివల్ల మనం టెర్రరిస్ట్ యాక్టివిటీని కంప్లీట్గా కర్బ్ చేయగలిగినటువంటి ఒక పొటెన్షియల్ మనకు ఉంటుంది. సర్వీలెన్స్, అలాగే మనం ఇప్పుడు నేవల్, అలాగే మనం చూస్తూ ఉన్నాం ఎయిర్ ఫోర్స్, వీటి యొక్క సహకారంతో మిగతా ఇప్పుడు మనం పెనిన్సులర్ కాబట్టి మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి సముద్రాల్లో కూడా రాత్రి పగలు గస్తీ అనేటువంటిది ముమ్మరంగా ఉండటం వల్లే త్రివిధ దళాలు ఈ విధంగా డే అండ్ నైట్ ఇటు సముద్రంలోనూ, పర్వతంలోనూ, ఇటు అరణ్యాల్లోనూ మనల్ని కాపలా కాస్తూ సంరక్షిస్తూ ఉన్నందువల్లే మనం ఈరోజు మన కార్యకలాపాలు జరుపుకుంటూ ఉన్నాం. కానీ దేశం ఈ విధంగా అభివృద్ధిని చెందాలి అంటే ఒక సుస్థిరమైనటువంటి సేఫ్ ఎన్విరాన్మెంట్, సేఫ్ ఈకోసిస్టమ్ అవసరం. అది ఇచ్చేది మన త్రివిధ దళాలు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి సివిలియన్ మన త్రివిధ దళాల పట్ల గౌరవాన్ని, అభిమానాన్ని కలిగి ఉండాలి. వాళ్ళు లేకపోతే మనం లేం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే మనం ఇంకోటి, అమిత్ షా గారి యొక్క మాటల్లో ఒక ముఖ్యమైన అంశం మరొకటి ఏంటంటే, ఇల్లీగల్ స్ట్రక్చర్స్ డెమాలిష్ చేయడమే కాకుండా జనాభాలో అక్రమంగా చాలామంది చొరబాటుదారులు, అక్రమ వలసదారులు ఇక్కడ ఫేక్ ఆధార్ కార్డ్స్, ఫేక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్తో నమోదవుతూ ఉన్నారు. వాటిని మనం ట్రేస్ అవుట్ చేయాలి. దానివల్ల ఎందువల్ల అంటే జనాభా అనేటువంటిది నిజమైనటువంటి ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు, ఇది చాలా పెద్ద క్వశ్చన్ అండి ఈ మధ్యకాలంలో. అసలు భారతదేశంలో భారతీయులు ఎంతమంది ఉన్నారు అనేటువంటి ఒక గణన మనకు చాలా ముఖ్యం. ఈ మధ్యకాలంలో ఇలా వలస వచ్చిన వాళ్ళు, ఇక్కడికి వచ్చి వెళ్ళిపోకుండా ఉన్నవాళ్ళు, అక్రమంగా చొరబడిన వాళ్ళు, అలాగే వివిధ కారణాల వల్ల భారతదేశాన్ని ఆశ్రయించిన వాళ్ళు, వీళ్ళందరూ కలిసిపోవటం వల్ల అసలైన భారతీయులు ఎవరు, ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, వారికి మనం ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి. ఎవ్రీ ఇండియన్ షుడ్ బి ట్రీటెడ్ విత్ ఈక్వల్ రెస్పెక్ట్ అండ్ డ్యూ ఆనర్. మరి ఆ నేపథ్యంలో నాన్ ఇండియన్స్ కూడా రావటం వల్ల ఆ కేర్, కన్సర్న్ అండ్ సరైనటువంటి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు అక్కడ తీసుకోలేకపోవడం అనేది ప్రభుత్వం గుర్తించినటువంటి నేపథ్యంలో ఈ ఆపరేషన్ అనేది చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్టయితే ఇల్లీగల్ ఎంటిటీస్ ఎప్పుడైతే ఒక దేశంలో ఒక స్థాయిని మించి పెరిగిపోతారో ఆ దేశం డెఫినెట్గా డిస్ట్రాయ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ఇల్లీగల్ ఎంటిటీస్ ఎప్పుడు కూడా దేశం యొక్క పురోగతిని చూడవు. దేశాన్ని ఎలా చిన్నాభిన్నం చేయాలి, దేశాన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలి, దేశాన్ని ఎలా డివాస్టేట్ చేయాలి, యూనిటీని ఎలా అక్కడ మనం తగ్గించాలి, ఎలా మనుషుల మధ్య చిచ్చు పెట్టాలని ఆలోచన చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇల్లీగల్ ఎంటిటీస్ను పంపించాలి. మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇమిగ్రేషన్స్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 ప్రకారం కూడా రైట్ డాక్యుమెంటేషన్తో ఉన్న ఫారినర్స్ను మనం
మన దేశంలోకి ఆహ్వానిస్తాం. సముచితమైన గౌరవం, వారికి స్థానం కూడా మన దేశంలో ఉంటుంది. ఎలా మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి అక్కడ గౌరవంగా ఉంటున్నారో, అలా వేరే దేశాల వాళ్ళు కూడా మన దేశంలో ఉండేటువంటి ఒక ప్రక్రియ మనకుంది. కానీ ఇప్పుడు భారతదేశంలో గత ప్రభుత్వాలు చేసినటువంటి వైఫల్యం వల్ల జరిగిన అనర్థాలు ఏంటంటే, ఓట్ బ్యాంకులుగా చూస్తున్నటువంటి కారణం వల్ల తెలిసిన, నోయింగ్ ఫుల్లీ వెల్, తెలిసినా కూడా కొన్ని వర్గాల్ని, కొన్ని శక్తుల్ని, కొంతమంది కమ్యూనిటీస్ని పోనీయకుండా ఇక్కడే ఆపుకోవడం వల్ల వాళ్ళు ఎలక్షన్లో ఏదో పవర్ మనం సాధిస్తామని చూస్తున్నారు. కానీ దేశాన్ని మనం ఎటువంటి వైపు తీసుకొని వెళ్తున్నాం. అందువల్లే మనం చూసాం ఉగ్రదాడులు విపరీతమైపోతూ ఉన్నాయి. మనం మొన్ననే చూసాం పహల్గామ్ దాడి కూడా. మరి పహల్గామ్ దాడి అనేటువంటిది ఇంటర్నల్గా ఎవరో సహకారం చేయకపోతే ఇంత పెద్ద దాడి ఎలా జరుగుతుందండి, మీరు చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా ఇంటర్నల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఆ డిసిడెంట్ విచ్ఛిన్న శక్తుల్ని మనం ఒక చీడ పురుగుల్ని ఎలా అయితే పంట నుంచి దూరం చేస్తామో, మంచి పంట కావాలి అంటే చీడ పురుగుల్ని మనం దూరం చేస్తామో, అలా ఇటువంటి విచ్ఛిన్న శక్తులను దూరం చేయాలి. అలా చేసిన రోజే మనకు సరి అయినటువంటి ఫలితాలు ఉంటాయి. దేశం కూడా ఒక సమగ్రమైన అభివృద్ధి, అలాగే అన్ని ప్రాంతాలు కూడా ఒక సమానమైన వికాసంతో ఉంటాయి. కాబట్టి ఈరోజు అమిత్ షా గారు ఇంకో మాట కూడా అన్నారు. ఇది కేవలం ఈ 2 ప్రాంతాలు, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, రాజస్థాన్లో కానివ్వండి కాకుండా టెరిటోరియల్ బార్డర్స్ ఎక్కడైతే ఉంటాయో అన్ని చోట్ల కూడా ఇటువంటిది ఇంప్లిమెంట్ చేయాలి. మనం ఎవరైతే అక్రమంగా వలస వచ్చేటువంటి వాళ్ళని నిరోధించాలి. ఇంకోటి, అక్రమంగా ఇక్కడ నివసిస్తున్న వాళ్ళను వెంటనే వాళ్ళ ప్రాంతాలకు డిపోర్ట్ చేయాలి. ఈ 2 చేసినప్పుడు మనకి వీ విల్ గెట్ ది ఎగ్జాక్ట్ లిస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ హూ ఆర్ రిసైడింగ్ ఇన్ ఇండియా. అంటే ప్రొక్లైమ్డ్ ఇండియన్స్, నిజంగా ఎలిజిబుల్ జునైన్ ఇండియన్స్కి మాత్రం మనకి ఇక్కడ స్థానం ఇచ్చినప్పుడు వారికి సంబంధించినటువంటి అభివృద్ధి, అలాగే వాళ్ళ ఆకాంక్షలకు తగినటువంటి విధానంలో మనం ముందుకు తీసుకుపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి టెరిటోరియల్ ప్రొటెక్షన్ అనేది చాలా ముఖ్యమని ఈరోజు బికనర్లో జరిగినటువంటి ఆ కాన్ఫరెన్స్లో చెప్పారు. అలాగే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2.0 ప్రకారం కూడా ఆ గ్రామాల్లో ఏదైతే బార్డర్కు చాలా దగ్గరగా ఉన్నటువంటి గ్రామాల్లో వైబ్రెంట్ విలేజెస్ అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా 365 degrees వాళ్లకు స్కానర్లో ఉంచి వాళ్లకు రక్షణ కవచం కూడా, ఒక షీల్డ్ కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. ఎందువల్ల అంటే దాడి అనేటువంటిది ప్రధానంగా ఈ మండలాల్లో, ఈ గ్రామాలపై ముఖ్యంగా షెల్లింగ్ అనేది మనం ఆ మధ్య చూసాం. జమ్మూ కాశ్మీర్పై ఎలా పాకిస్తాన్ షెల్లింగ్ చేసేదో. కాబట్టి ఇలా పాకిస్తాన్ నుంచి వచ్చే ఆ చొరబాటుదారులు కావచ్చు, అలాగే ముఖ్యంగా ఉగ్రవాదులు కావచ్చు, వాళ్ళని అరికట్టే ప్రయత్నం చేయడానికి భారత ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది అన్ని విధాల సమంజసం. అలాగే ఈ ప్రక్రియ అనేటువంటిది కేవలం ప్రభుత్వం చేస్తే సరిపోదు. ప్రతి పౌరుడు కూడా ఇది తన బాధ్యతగా భావించాలి. ఎందువల్ల అంటే దేశ రక్షణ, సంరక్షణ అనేటువంటిది మన అందరికీ ముఖ్యమైన అంశం. కాబట్టి మన అందరూ కూడా ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుందాం. తప్పక మన దేశం సుభిక్షంగా ఉండాలి అంటే ముందు అది ఒక రక్షణ క్షేత్రంగా, ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి ఒక రక్షిత ప్రాంతంగా, సురక్షితమైన ప్రాంతంగా ఉండాలి. కాబట్టి అటువంటి సురక్షితమైన భారత్ను, సురక్ష భారత్ను మనం ముందు నిర్మించుకుందాం. తద్వారా మనం ప్రగతి పథంలోకి ప్రవేశించడానికి ఎటువంటి ఆటంకాలు ఉండవని నేను విశ్వసిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.